వెల్కమ్ టు షిరి బిజెమరిచ్ ఇన్షాట్ లిరిక్స్ వీడియో ఎడిటింగ్ ప్రివ్యూ చూడండి. ఇన్షాట్ యాప్ ఓపెన్ చేసి వీడియో అనే ఆప్షన్ క్లిక్ చేసి వన్ ఫోటో సెలెక్ట్ చేసుకోవాలి. ఫోటో సెలెక్ట్ చేసుకుని కాన్వెస్ అనే ఆప్షన్ 9:16 రేషియో సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని పిప్ ఆప్షన్లో ఒకటి బ్లాక్ ఇమేజ్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని బ్లాక్ ఇమేజ్ కాబట్టి మాస్క్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ఫస్ట్ వన్ సెలెక్ట్ చేసుకొని ఆన్సర్ ఇలా అనాలి. జూమ్ ఇన్ చేసి ఫోటోస్ పైన యాడ్ చేయాలి. యాడ్ చేసి వీడియో ఎన్ని సెకండ్స్ ఉంటే అన్ని సెకండ్ వరకు అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఎఫెక్ట్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసి సెలబ్రిటీ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసి సెలబ్రిటీలో థర్డ్ వన్ సెలెక్ట్ చేసుకొని వీడియో ఎన్ని సెకండ్స్ ఉంటే అన్ని సెకండ్ వరకు యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత మ్యూజిక్ అనే ఆప్షన్ క్లిక్ చేసి మ్యూజిక్ యాడ్ చేసుకోవాలి. మ్యూజిక్ యాడ్ చేసుకున్న తర్వాత టెక్స్ట్ యాడ్ చేయాలి. టెక్స్ట్ ఆప్షన్ క్లిక్ చేసి లిరిక్స్ టైప్ చేసి రైట్ ఆప్షన్ క్లిక్ చేయాలి. ఫాంట్ యాడ్ చేసుకోవాలి. ఫాంట్ యాడ్ చేసుకున్న తర్వాత లిరిక్స్ ఫొటోస్ పైన యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ యాడ్ చేసుకున్న తర్వాత వీడియో ఎన్ని సెకండ్స్ ఉంటే అన్ని సెకండ్స్ వరకు అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. లిరిక్స్ అడ్జస్ట్మెంట్ చేసుకున్న తర్వాత సాంగ్ ప్లే చేసుకుంటూ స్పిల్ట్ ఆప్షన్ క్లిక్ చేసి స్పిల్ చేసుకోవాలి. అలా సెకండ్ వన్ లిరిక్స్ క్లిక్ చేసి ఎడిట్ ఆప్షన్ క్లిక్ చేసి టెక్స్ట్ టైప్ చేయాలి. లిరిక్స్ టైప్ చేసిన తర్వాత రైట్ ఆప్షన్ క్లిక్ చేయాలి. ఇలానే థర్డ్ వన్ చేయాలి. ఎడిట్ ఆప్షన్ క్లిక్ చేసి టెక్స్ట్ టైప్ చేయాలి. టైప్ చేసి రైట్ ఆప్షన్ క్లిక్ చేయాలి. ఇలానే లాస్ట్ ఎండింగ్ వరకు ఎన్ని సెకండ్స్ ఉంటే అన్ని సెకండ్స్ వరకు టైప్ చేసుకుంటూ రైట్ ఆప్షన్ క్లిక్ చేయాలి. ఎడిట్ ఆప్షన్ క్లిక్ చేసి యానిమేషన్ ఆప్షన్ క్లిక్ చేసి ఇందులో థర్డ్ లైన్లో 8th ఎఫెక్ట్ యాడ్ చేయాలి. యాడ్ చేసి రైట్ ఆప్షన్ క్లిక్ చేయాలి. ఎన్ని లిరిక్స్ టైప్ చేసామో అన్ని లిరిక్స్కి సేమ్ అదే ప్రాసెస్ యాడ్ చేయాలి. యాడ్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్లో యానిమేషన్ తర్వాత ఎడిట్ ఆప్షన్ క్లిక్ చేసి కలర్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని వైట్ కలర్ సెలెక్ట్ చేసుకుంటున్నా. మీకు నచ్చిన కలర్ సెలెక్ట్ చేసుకోండి. సేమ్ అలానే లాస్ట్ టెక్స్ట్ వరకు కలర్ చేంజ్ చేసుకోవాలి. కలర్ చేంజ్ చేసుకుని రైట్ ఆప్షన్ క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత వీడియో ఎలా ఉందో ఒకసారి ప్లే చేసి చూపిస్తా చూడండి.